2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలను టెండర్లకు ఇవ్వడాన్ని కాగ్ తప్పుపట్టింది. నేడు మళ్లీ అదే రీతిలో కాంట్రాక్టులను అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. టెండర్లో నేడు పారదర్శకత లేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్క పోలవరం మీదనే ఆనాడు 800 కోట్లు ఆదా చేశామని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పట్టసీమ టెండర్లో దాదాపుగా ఆ రోజు 258 కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, పదే ప్రస్తావించాం. అదేవిధంగా మేము మాట్లాడటమే కాదు, 2017-18లో కాగు కూడా దీన్ని కడిగేస్తూ ఈ జరిగినటువంటి అవినీతిని మొత్తం వివటంకిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు 400 కోట్లు పెంచి దాదాపుగా 13.19% అధిక ధరలకి నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ దారాదత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్ కు సంబంధించి జల విద్యుత్ కేంద్రం పనులుంటే వాటిని నవోగా కంపెనీకి 4.8% అధిక రేటుకి ఇచ్చి 3,216 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో 2014-2019 మధ్య. అందుకని ఇప్పుడు మరలా అదే రీతిలో ఏదైతే గతంలో కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచారో అదేవిధంగా మరొకసారి కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దానివల్లనే ఈ రివర్స్ టెండరింగ్ అని జ్యుడిషియల్ ప్రివ్యూ పద్ధతులన్నిటికీ మంగళం పాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిస్టమ్ ఉన్నది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటి? ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్టులన్నింటినీ పరిశీలించేవాడు. ఏదైనా తప్పులుంటే ఆ కాంట్రాక్ట్ వెనక్కి పంపించేవాడు. ఆ కాంట్రాక్ట్ అప్లోడ్ అయ్యేది కాదు. అది ఎవరు కాంట్రాక్ట్ అసలు అప్లోడ్ కూడా అయ్యేది కదా. కాంట్రాక్ట్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులో వెనక్కి పంపిస్తే అంటే ఏదైనా న్యాయపరమైనటువంటి అంశాలు కానీ భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు కానీ లేదా వాటికి సంబంధించి ఎవరికన్నా ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి విషయాలు ఉంటే వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది, దీనివల్ల ఇదిగో ప్రజాధనం వృధా అవుతుంది అని చెప్పి వాటిని వెనక్కి పంపించేటువంటి పద్ధతి ఉండేది. వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి మరలా పంపిస్తే ఆ తప్పులన్నీ సరిదిద్దుకున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఎవరికీ నష్టం జరగటం లేదు, ప్రజాధనం దుర్వినియోగం కాదని ధృవీకరించుకున్న తర్వాతనే ఆ న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ ప్రివిషియల్ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రివ్యూకి ఉన్నటువంటి వ్యక్తి దానికి ఇస్తేనే అప్పుడే దానిని కాంట్రాక్ట్లో అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. టెండర్ దాన్ని రద్దు చేసేశారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పారదర్శకత ఉండేది, ఈరోజు ఆ పారదర్శకత లేదు. కారణం ఏమిటి అంటే ఈరోజు ఆ పారదర్శకత అనేటువంటిది ఉంటే వీళ్ళు సిండికేట్ కావడానికి రింగ్ కావడానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు 100 కోట్లు దాటినటువంటి ప్రతి పని ఏదైనా కానీ 100 కోట్లు దాటింది అంటే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాల్సిందే. దాని ప్రకారం L1 ఎవరు అనేటువంటి నిర్ధారించేటువంటి వాళ్ళు. ఆ రోజు ఒకసారి చూస్తే జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయేది, కరెక్ట్ గా ఉంది టెండర్ అయిన తర్వాత టెండర్ అప్లోడ్ చేసేవాడు. టెండర్ దాఖలు చేసినటువంటి వాడు L1 వేసినా కూడా దానికన్నా ఎవడన్నా నేను తక్కువకు వస్తానంటే రివర్స్ టెండరింగ్ సిస్టంలో దాన్ని తగ్గించి వేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఎవరు అంతిమంగా మేము తక్కువకు చేస్తాము అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేదు ఎవరో రాకపోతే L1 గా ఎవరు కోట్ చేశారో వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఇది పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమ్ ఎవరు పోవడమో కూర్చోవడమో లేకుండా ఆన్లైన్ రివర్స్ టెండరింగ్ స్టార్ట్ అయ్యేది. రివర్స్ టెండరింగ్ ప్రకారం తగ్గించుకునేవాళ్ళు. ఈరోజు ఆ రివర్స్ టెండరింగ్ విధానం కానీ జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఎన్నో రకాలైనటువంటి ప్రశంసలు అందుకున్నది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.